నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. జగ్గారెడ్డి చిన్ననాటి మిత్రుడు శ్యామ్ తన కూతురి వివాహానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని ఆహ్వానించేందుకు సంగారెడ్డిలోని ఆయన నివాసానికి వచ్చారు. పడంచెరు పట్టణానికి చెందిన శ్యామ్ జగ్గారెడ్డితో కలిసి చదువుకున్న శ్యామ్ చాలా ఏళ్ల తర్వాత తనను కలిసేందుకు వచ్చిన తన కాలేజీ మిత్రుడిని ఆప్యాయంగా పలకరించి జగ్గారెడ్డి పాత రోజులను గుర్తు చేసిన జగ్గారెడ్డి తాము చదువుకునే రోజుల్లో జరిగిన కొన్ని విషయాలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్న జగ్గారెడ్డి మరియు శ్యామ్ 2024 ఎన్నికల్లో శ్యామ్ తన విజయం కోసం పడంచెరులో గట్టిగా పనిచేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్న జగ్గారెడ్డి ఒకసారి వారు ఏం మాట్లాడుకున్నారో విజువల్స్ చూద్దాం. ఈ నింటి పోగలే ఆడవు చుట్టూ పెద్ద గ్యాంగ్లు ఉంటాయి ఆడంతా. ఇక ఆడవు అన్ని గ్యాంగ్లే ఉంటాయి ఆడంతా. షాప్ ఇంటికి ఎందుకు పోయాడు అసలు? వీళ్ళకి ఇద్దరికి ఏం దోస్తాడా? వాళ్ళకి తెలియదు కదా, వీళ్ళకంతా కాలేజ్ బ్యాచ్మెంట్ లో తెలియదు కదా. షామ్ కి ఇంటికి ఎందుకు పోయాడు? నేను ఆడ జనరల్ గా పోతే ఎవరి దగ్గర పోను, అది శ్యామ్ దగ్గర పోయినా, పోతే కృష్ణస్వామి దగ్గర పోతా, లేకపోతే మన సదాశివ రెడ్డి స్వామి ఇంటికి పోతాం. ఇక ఈ మధ్యలో పోతలేను కానీ ఆడికే పోతుంటే ఇక రామచంద్రని అలా కలుస్తుంటే ఇక అంతే. ఇక పోతే చిన్న వైగిటికి ఇక నిర్మల అయితే ఎప్పుడు పోతుంటుంది దానికి. ఈ శ్యామ్ దగ్గర పోయినా ఆ పక్కకు అంటే శ్యామ్ వెళ్ళాను కూడా నాకు అప్పుడే తెలియదు. అది ఇక ఈ శ్యామ్ అదొక సామ్రాజ్యం శ్యామ్ది. నేను చూసిన ఆ పక్కకి ఎవరైనా పేరు మన సీనా మన మున్నూరు సీన్ ఫైనాన్స్ సీన్ శ్యామ్ ఇదే అని చెప్పారు. ఈయన లేకుండే షాప్ లేకపోతే ఇక శ్యామ్ వచ్చినాక ఇంట్లో కూర్చొని కలిసిపోతా అని చెప్పి కూర్చొని ఇక చాలాసేపు శ్యామ్ కూర్చొని ఈయన ఇంట్లో కూర్చొని అందరు పరిశాన్. ఈ శ్యామ్ ఇంట్లో ఇంతసేపు కూర్చున్నాడు. అక్కడ ఈతర నాయన జగ్గరెడ్డికి శ్యామ్ అంటే కిందుకొని చెప్పిన బ్యాచ్మెంట్ లో నాయన ఒకటే కాలేజీలో పనిచేసినాం చదివినామని చెప్పిన అదే సబ్జెక్ట్. రైట్. ఇది 14th సరే 12 వదిలిపోయాను కదా, 12కి రావాలి కదా. చిన్న ఒక్కరోజు ముందు నన్ను అలర్ట్ చెయ్యి. నేను పడించాలని కదా విదేశంలో జిఎం చీడ జిఎం అలా ఓకే సార్. షూర్ ఇక్కడే నేను చెప్పా. ఇక్కడ జోగిపేట అంటే అక్కడ సిటీ జోగిపేట సంతోషం. ఇప్పుడు చేయగలరా? ఎంతమంది పిల్లలు కొడుకుల మేము ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సంగారెడ్డికి అందరూ పడంచెరు, లింగంపల్లి, శంకర్పల్లి, ఇటు జయరాబాదు, ఇక ఇంచుమించు జిల్లా ఇది మెయిన్ అనుకోవాలి. ఇక అప్పుడు నేను అక్కడ పడంచెరు ఇక్కడ టీం లీడర్ అనమాట శ్యామ్. అటు బిహెచ్ఎల్ ఏదో గ్యాంగ్ వస్తున్నప్పుడు అంతా. ఇప్పుడు గ్యాంగ్లే పాటు అయిపోయాయి. అప్పుడంతా గ్యాంగ్ బస్సులో 100 మంది వస్తారు కదా, బస్కి వస్తారు అంతా. ఇక ఇవన్నీ గ్యాంగ్ లీడర్స్ ఎక్కువ ఉంటుండే. అలా శ్యామ్ ఒక గ్యాంగ్ అనమాట, పెద్ద గ్యాంగ్ ఉండే శ్యామ్ బాగా. అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లలో ఇక అంత గ్రూపులు అవి ఇవి ఎవరి వాళ్ళు డివైడ్ అవుతుండే. నేనేమో ఏబీపీలో ఎన్ఎస్వి గ్యాంగ్ ఒకటి, ఇటు పీడిఎస్, రాడికల్స్, ఏఎస్ఎఫ్, పీడిఎస్, ఏఎస్ఎఫ్, ఈ గ్యాంగులు 3 అలా ఉంటుండే. నువ్వు ఎలా చేస్తుంటూ ఏ ఆర్గనైజేషన్ చేస్తుంటే ఏబీపీ నాకు చేస్తుండే. ఏబీపీ గ్యాంగ్ ఉండేది అంతా, కానీ గట్టి గ్యాంగ్ ఉండేది. అంటే బాగా చదివే అంటే అడుగులలో చదువు గ్యాంగులు ఉంటే చదువుద్దని లేదు, చదువు ఇదే గ్యాంగ్. సరే అదొక ఎలక్షన్స్ వచ్చినప్పుడు అక్కడ శ్యామ్తో పాటు జయప్రకాష్ అని ఉండే. జయప్రకాష్ కృష్ణస్వామి అంటే ఇదే మన బిడ్డా నారాయణ సార్ వీరణ బామర్ది కృష్ణస్వామి అంటే అక్కడ ఆయన సీనియర్ మన కొట్టోడు శివుడు గారు వాళ్ళ బ్యాచ్ అనమాట. వాళ్ళేమో సీనియర్స్.
ఇక శ్యామ్ అంతా మేమంతా ఒకటే బ్యాచ్ అనమాట అంతా. అట్లా కొంత మంచిగా నడుస్తుండే. ఇంకో అంటే ఇద్దరు ఒక సీను అని అది అంతా ముద్రాజ్ గ్యాంగ్ అంట పడంచారు. ఈయన అంత బాగా పనిచేస్తుండే. ఇక అటు ఇటు నడుస్తుండే, ఇక వారు నడుస్తుండే, దోస్తాలు నడుస్తుండే, అన్ని నడుస్తుండే, ఇక అన్ని నడుస్తుండే. ఇక ఎలక్షన్ కాలేజ్ పీరియడ్ అంతా అయిపోయింది. ఓకే, ఇక తర్వాత కౌన్సిలర్ అయినా చైర్మన్ అయిపోయినా ఇక మధ్యలో మాకు గ్యాపే ఉంది. ఇక అక్కడ ఇక్కడ ఇక నేను దాటిపోలే కదా. 2004 నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అప్పుడు శ్యామ్ ఒక్కడు పడంచర్ల ఈయన ఇల్లు ఆడంటే మన ఇప్పుడు అది ఉంది కదా కాలేజ్ ముద్రాజ్ భవన్ ఉంది కదా, ఆడనే ఉంటది ఇల్లు. అప్పుడు నేను వాళ్ళు నన్ను కలిసేది నేను అసలు నేను ఎవరు కలుస్తున్నాను క్యాండిడేట్ గా. నేను కలవకపోయినా శ్యాము లీడ్ చేసి ఇప్పుడు అక్కడ కృష్ణస్వామి చెప్తే కదా, కృష్ణస్వామి అంటే ఇది వేరు. మళ్ళీ ఆయనేమో నాకడ 1 year సీనియర్ అనమాట. అటు కృష్ణస్వామి వాళ్ళన్న సాయి అని ఒక గ్యాంగ్, మన శ్యాము ఇలా ఒక గ్యాంగ్ అనమాట. ఇక శ్యాము అప్పుడు ఈయన కూడా ఒక బాధ ఈయనకున్న ఫాలోవర్స్ అంటే పడించాలని కాదండి, బిహెచ్ఎల్ అటు సైడ్ మొత్తం అక్కడంతా కొంత బిహెచ్ఎల్ బాగా అటాచ్మెంట్ ఉంటుంది. అది ఒకటే బస్సు కాదు, వచ్చుడు కూడా అంతా ఏది కాలేజీకి వచ్చుడు అంతా. ఇక వీళ్ళందరూ ఏం చేశారంటే శ్యాము ఇంకా ఇట్లా కృష్ణస్వామి సాయనతో పాటు శ్యామ్ ఒక టీం లీడర్ గా ఇక మేము మాకు సంబంధం లేకుండా వీళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళే పైసలు పెట్టుకొని, శ్యామే పైసలు పెట్టుకొని వాళ్ళే అక్కడ పెట్టుకొని అంతా చేసి ఇక చిన్న అంటేనేమో వాళ్ళు నాకు ఇక నీకు తమ్ముడైతాడు. ఇక వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ నాయన మన కిషన్ ఉండే కదా ఇక అది ఇది వేరు అనమాట. ఇక ఈ సెక్షన్ వేరు, ఇదేమో నాకు కాలేజ్ బ్యాచ్మెంట్. ఇక లేకపోతే పర్సనల్ గా చిన్న వాళ్ళంతా పర్సనల్ గా అనమాట. మొత్తం ఇలా ముద్రాజులే మొత్తం అంతే, ముద్రాజ్ గ్యాంగ్ కదా పడించారు అంత. అది ఇట్లా అప్పుడు శ్యాము నాకు మళ్ళా శ్యామ్ మళ్ళీ నేను గెలిచిన కలిసింది లేదు, మళ్ళీ కలిసింది లేదు, కానీ సబ్జెక్ట్ చేసిడు వదిలేసాడు అంతే. అంతే 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 చేసిడు అది. ఇక మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత బిడ్డ పెళ్లి, ఎవరు పెళ్లి ఎవరు చేస్తున్నారు, బిడ్డ పెళ్లి చేస్తున్నారు, పత్రికకి వచ్చాడు దొర. నీకు చెప్పచ్చు ఇంకెవరికి. గుడ్ 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 వెరీ గుడ్. ఓకే నేను ఎప్పుడు ఇంటికి వచ్చిన కదా, ఎప్పుడు వచ్చిన కదా, అది ఎన్ని 2 years అయితే అంతే కదా. ఇంటికి పోయినట్టు కదా, వస్తా నీకు రాకపోతే పట్టుకోండి. ఓకే.